పంద్రపక్క గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ఆనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజులు నిర్వహించిన ఈ టోర్నమెంట్లో పీపీకే లెజెండ్స్ మొదటి బహుమతి, పీపీకే హంటర్స్ రెండవ బహుమతి గెలుపొందారు. చివరి రోజున గెలిచిన వారికి ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ సందర్భంగా యూత్ చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఇలాంటి ఆటలు నిర్వహించడం చాలా సంతోషమని, ఈ సందర్భంగా టోర్నీ నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అడగానే టోర్నమెంట్కి స్థలం ఇచ్చిన సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా పందలపాక గ్రామంలో పందలపాక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి విజేతలకి బహుమతులు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకి, ముఖ్యంగా ఎవరైతే ఈరోజు విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాలు యువత పడదారిని పట్టకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని ఈరోజు పందలపాకలో యువత నెలకొల్పడం, దానికి పెద్దలందరూ సహకరించడం చాలా ముదావహం. ఎందువల్లంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యువత పెడదారిని పడుతూ అనేక చెడు వ్యసనాలకు బానిసై పండగనంగానే వేరే వేరే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే పరిస్థితుల నుంచి యువతని సన్మార్గంలో పయనింపజేయడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎంతైనా అవసరం. దానికి ముందస్తుగా ఈ పందలపాకలో నాంది పలకడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా మరింత కాలం కొనసాగాలి. మిగిలిన చుట్టుపక్కల గ్రామాలకి పందలపాక గ్రామం ఇప్పటికే అభివృద్ధిలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఆదర్శంగా ఉంది. ఈ కార్యక్రమాలు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా లేదా ఇతర పండుగల సందర్భంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మిగతా గ్రామాలకు కూడా పందలపాక ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఈ పందలపాక ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.